Now News. This is Bindu. Details చూస్తే శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. దువ్వాడ శ్రీను ఇంటి వద్ద ఆయన సతీమణి దువ్వాడ వాణి కొంతకాలంగా భర్త దువ్వాడ శ్రీను తనను దూరం పెట్టారని నిరసన తెలిపింది. మరో మహిళతో కలిసి ఉంటున్నారని పోలీస్ స్టేషన్లో భార్య ఫిర్యాదు చేసి పోలీసులతో కలిసి దువ్వాడ శ్రీను ఇంటికి చేరుకున్న భార్య వాణి అక్రమ సంబంధంపై నిలదీయగా దువ్వాడ శ్రీను భార్య వాణిపై దాడికి యత్నించాడు. దాడిని పోలీసులు అడ్డుకున్నారు. నీలాగే ఉంటుంది. స్వాతంత్ర సంగ్రామంలో ఆదివాసుల పాత్ర కీలకమని చిత్తూరు ద్వామా పీడి రాజశేఖర రెడ్డి అన్నారు. టీఆర్టీఏ సమావేశ మందిరంలో ప్రపంచ ఆదివాసుల దినోత్సవం కార్యక్రమాన్ని డిఆర్ఓ పుల్లయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న పీడి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ సమాజానికి దూరంగా అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసులకు ధైర్యం ఎక్కువగా ఉంటుందన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అటవీ ప్రాంతంలో ఉంటూ బ్రిటిష్ తెల్లదొరలను గడగడలాడించి గుర్తు చేశారు. డిఆర్ఓ పుల్లయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని సద్వినియోగం చేసుకుని అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మేయర్ ఆమద అందరికీ అంతర్జాతీయ ఆదివాస దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులచే ప్రదర్శింపబడిన ఆదివాసుల ప్రత్యేక నృత్యాలు అలరించాయి. అంతర్జాతీయ భాగస్వాములను చేయడం జరుగుతుంది. జాతులకు చెందినవారు ముఖ్యంగా వీరు విదేశీ సంస్కృతులు ఇక్కడ సమావేశంలో ఈ విషయమై దాదాపు 90 అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ప్రతి సంవత్సరము ఆగస్టు 9వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలలోని ఆదివాసీల మానవ అభివృద్ధికి వివిధ దేశాలలో వివిధ రకాల పేర్లతో వారు సాధారణంగా సమాజంలో వ్యవహరించే క్రమంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. శివరాంపల్లిలో చెరువు కబ్జాపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అవడంతో తెల్లవారుజాము నుండి అక్రమ కట్టడాల కూల్చివేతలు మొదలుపెట్టారు. శివరాంపల్లిలో చెరువును కబ్జా పెద్ద నిర్మాణాలు సైతం భూ బకాసులు నిర్మించుకున్నారు. పోలీసులు బందోబస్తు నడుమ అధికారులను కూల్చివేతలు చేపట్టారు. మంచిగా వస్తుంది అక్కడ నచ్చమా చెప్తాను
రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పిఎస్ పరిధిలోని విజయవాడ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన కారు డివైడర్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. హైదరాబాద్ నుంచి ఏపీ చిలకలూరిపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బెలూన్ ఓపెన్ కావడంతో కారులో ఉన్న దంపతులకు త్రుటిలో తప్పిన ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. హయత్ నగర్ దాటిన తర్వాత కాంట్రాక్టర్ సేఫ్టీ మెథడ్స్ మెయింటైన్ చేయలేకపోవటం వల్ల మా వెహికల్ అదుపు తప్పి అక్కడ ఫ్లైఓవర్ కోసం దొంగన కానాల్లో పడిపోయి మాకు మేజర్గా దెబ్బలు తగిలినాయి. మా మిస్సెస్కి బాగా నెక్ రైట్ హ్యాండ్ బ్రేక్ అయింది. సో దీని మీద కొంచెం చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. సైన్ బోర్డ్స్ ఏమి లేవు, స్పీడ్ బ్రేకర్కి సంబంధించిన స్పీడ్ బ్రేకర్లు ఏమి లేవు, అక్కడ ఏమి సేఫ్టీ మెజర్మెంట్ అనేది ఏది మెయింటైన్ చేయలేదు. ఆల్మోస్ట్ అక్కడ ఉన్న లోకల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం లాస్ట్ 4 days నుంచి 5 vehicles డ్యామేజ్ అయినాయి అన్నమాట. సో అక్కడ విశాఖపట్నంలోని బీచ్ రోడ్ల కేంద్రంలో సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం దుష్ప్రభావాలపై అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంకప్రత బాగ్చి జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. యువత మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని, బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ, విద్య, వైద్య, న్యాయ, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Morning to all my young friends. It's an occasion where on one hand we tell people don't do drugs. On the other hand, we exhort all of you to identify your near and dear ones, your friends or people known to you who are either abusing drugs or addicted to drugs, and help us identify them because they need our attention. They are crying for attention. They need our care. మన దగ్గర de-addiction centers ఉన్నాయి, drug rehabilitation centers ఉన్నాయి, counseling centers ఉన్నాయి. కానీ ఈరోజు చూస్తున్నాం, నా దగ్గరికి కూడా చాలామంది తల్లిదండ్రులు వచ్చి నా అబ్బాయి నా అమ్మాయి ఇలా చేస్తున్నారని మాకు హెల్ప్ చేయండి అని కొందరు ఫోన్ ద్వారా, కొందరు డైరెక్ట్గా వచ్చి కలిసి చెప్తున్నారండి. కానీ ఇట్ ఈస్ ఓన్లీ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. చాలామంది మన వైజాగ్ నగరంలో సేవిస్తున్నారు గాంజాయి. ఇనిషియల్గా
ఒక ఫ్యాషన్గా, ఒక ఫ్యాడ్గా మా ఫ్రెండ్ చేస్తున్నాడని నేను కూడా చేస్తే బాగుంటుందని ఎంజాయ్ చేస్తాం అని స్టార్ట్ చేసి ఇప్పుడు బాధపడుతున్నాడు. గాంజాయి అంటే కొనాలంటే డబ్బు కావాలి, ఇంట్లో లేకపోతే తల్లిదండ్రులని వాళ్ళకు ఇబ్బంది పెడుతున్నాడు. గ్రామాల సుస్థిర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అబ్జర్వర్ ప్రసాద్ తెలిపారు. చిత్తూరు ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ సర్పంచులకు, కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అబ్జర్వర్ ప్రసాద్, పంచాయతీ వనరుల కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ షణ్ముగం పాల్గొన్నారు. సప్లిమెంటరీ జీపీడీపీ ఈ సర్వీస్ పోర్టల్లో అప్లోడ్ చేయడంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిని అప్లోడ్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు అభివృద్ధి నిధులు విడుదల చేస్తుందన్నారు. శిక్షణను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గవర్నమెంట్ ఆర్జేఎస్ఏ వారి సహకారంతో ఏపీఎస్ఐడి వాడు ద్వారా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి అలాగే పంచాయతీ సెక్రటరీస్కి బ్యాచ్ వైజ్ ట్రైనింగ్స్ జరుపుతున్నారు, రిఫ్రెష్ ట్రైనింగ్స్ జరుపుతున్నారు. సో ఈ ట్రైనింగ్స్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఏదైతే గతంలో మనం 24-25కి సంబంధించి జీపీడీపీ ప్రిపరేషన్ చేసి ఈ గ్రామ స్వరాజ్లు అప్లోడ్ చేశారు. అయితే ఈ అప్లోడ్ చేసినటువంటి జీపీడీపీలు గవర్నమెంట్ నామ్స్కి అనుకూలంగా లేవు కాబట్టి వాటిని ఇంతవరకు అప్రూవ్ చేయట్లేదు. సో అందుకోసం గవర్నమెంట్ మరొక అవకాశం ఇచ్చింది వీళ్ళకి. నాలెడ్జ్ని మళ్ళీ అక్వైర్ చేసుకొని ఒక 2 నెలల్లో సప్లిమెంటరీ జీపీడీపీ తయారు చేసి మళ్ళీ ఈ గ్రామ స్వరాజ్లో అప్లోడ్ చేయాలనేటువంటిది గవర్నమెంట్ యొక్క ఉద్దేశము. సో ప్రతి గ్రామాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్లాలనేది గవర్నమెంట్ యొక్క భావన. సో అందుకనే యుఎన్ఓతో కూడా మనం కూడా భాగస్వాములుగా ఉన్నాము. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని 2016 నుంచి 2030 దాకా అమలు చేస్తామనేటువంటి ఉద్దేశంతో భారతదేశంలో కూడా ఎస్డిసి గోల్స్ అమలవుతున్నాయి. 3వ బ్యాచ్ 19 నుంచి 21 దాకా 3వ బ్యాచ్ జరుగుతుంది. సో వీటన్నిటిలో కూడా ఎవరైతే ఎలక్టెడ్ పంచాయతీ సర్పంచెస్ ఉన్నారో, తర్వాత ఎవరైతే మనకి గ్రామానికి సంబంధించినటువంటి పిఎస్లు ఉన్నారో, వీళ్ళందరికీ కావాల్సినటువంటి నాలెడ్జ్ ఇన్పుట్ చేయడం అనేది ఈ ట్రైనింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం. నేషనల్ ఎన్ఐ రూరల్ డెవలప్మెంట్ వారి ఆదేశాల మేరకు ఏపీఎస్ఐఆర్డి వారి ద్వారా డిపిఆర్సి ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమందు 8వ తారీఖున నుంచి సర్పంచెస్కి, సెక్రటరీస్కి ఓరియంటేషన్ ట్రైనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే 3 బ్యాచ్లుగా మన చిత్తూరు జిల్లాలో చేస్తాము. ఫస్ట్ బ్యాచ్ 8 నుంచి 10 ఈ రోజుటి వరకు, సెకండ్ బ్యాచ్ 12 నుంచి 14, 3వ బ్యాచ్ 19 నుంచి 21 వరకు జరుపుతాము. కడప పట్టణంలోని గండి ఆంజనేయ స్వామి క్షేత్రంలో శ్రావణ మాస శోభ సంతరించుకుంది. నేటి నుండి 4 వారాల పాటు అంజన్నకు వివిధ రూపాలలో వేద పండితుల మధ్య అలంకరణలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాయలసీమ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి వస్తుండటంతో ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ పాలక మండలితో పాటు అధికారులు ఏర్పాట్లను చేశారు. శ్రావణ మాసం మొదటి శనివారం కావడంతో తెల్లవారుజాము నుండే భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుని వారి భక్తిని చాటుకున్నారు. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం గండి క్షేత్రం, వైఎస్ఆర్ కడప జిల్లా. ఇక్కడ వెలిసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామివారు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క స్వయం ప్రతిష్ట
రావణ సంహార అనంతరం వాయుదేవుడికి ఇచ్చిన వాగ్దానం మేరకు ఒకరోజు రాత్రి సీతా సమేతంగా పుష్ప విమానంలో అయోధ్యకు పట్టాభిషేకాన్ని వెళ్తూ శ్రీరామచంద్రమూర్తి ఇక్కడ వేంచేపు చేసి స్వహస్తాలతో రామబాణంతో ఒక పెద్ద కొండకు శేషాచల పర్వతాలకే శిరస్సు నుంచి పాదం. ఎస్ మేమున్నాము. చిట్ ఫండ్ ప్రైవేట్ కంపెనీ గరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంస్థను నమ్మి సహచరులు మిత్రులు చేర్చితే డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 25 నెలలు గడుస్తున్నా డబ్బులపై కంపెనీ నోరు మెదపడం లేదని వాపోయారు. ఈ మేరకు బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. చిట్టి వాడుకున్న తర్వాత సంవత్సరంన్నర చూసుకున్నారండి. చిట్టి షూరిటీలు కావాలంటే 6 షూరిటీలు ఇచ్చాము. లాస్ట్ సంవత్సరంన్నర కూడా మాకు చిట్టి ఇవ్వలేదు, పాడుకున్న చిట్టి ఇవ్వలేదు మాకు. ఆ చిట్టి మాకు లాస్ట్ మూమెంట్లో మాకు ఏం చేసింది కదా, చిట్టి వద్దు మాకు షూరిటీలు కావాలి, షూరిటీలు కాగితాలను మాకు చిట్టి ఇచ్చేసి మా చిట్టి వద్దేమొద్దు, మేము కట్టిన డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పాము. అన్ని రోజులు చేసినా కూడా మాకు ఇవ్వకపోతే మా డబ్బులు మాకు ఇవ్వండి, మాకు అక్కర్లే, మీ చిట్టి వద్దు, మీ డబ్బులు వద్దు, మాకు మా షూరిటీలను మా డబ్బులు ఇచ్చేయండి అంటే మాకు మేము కట్టిన 3,40,000 అండి. 2 లక్షలు ఇచ్చారు. ఇంకా మిగతా డబ్బులు ఇవ్వమంటే మాకు ఇవ్వమని ఫోర్స్ చేసి మధ్యన ఒక 20,000 ఇచ్చారు. 20,000 ఇచ్చిన తర్వాత కూడా ఇవ్వమని కాగితం ఉట్టి కాగితం మీద రాయించుకున్నారు. మా కష్టాలు కూడా తీర్చండి, మాకు మా బాధలు తొలగించండి, వచ్చినట్టు తిట్టి మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి అనేసి అన్నారు. మా కోడలు చనిపోయి ఉన్నది. మాకు ఎంత బాధల్లో ఉన్నామో మేము చెప్పుకుంటే అర్థం కాదు, కానీ మా బాధలు చూస్తేనే అర్థమవుతుంది మీకు. మేము ఎంత చెప్పినా తక్కువనే. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా వికారాబాద్ జిల్లా తాండూరు బంద్ కు హిందూ ఐక్యవేదిక పిలుపునిచ్చింది. ఈ మేరకు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ కు సహకరించారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులను ఖండించారు. బంగ్లాదేశ్లో ఏదైతే హిందువుల పైన దాడులు జరిగినాయో, అఘాయిత్యాలు ఏవైతే జరిగినాయో, అమానవీయ ఘటనలు ఏవైతే జరిగినాయో అంటూ దారుణంగా రేపులు చేసి మరి అన్యాయంగా చంపి మరి ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చింది మన నుంచే. భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్కి స్వాతంత్రం ఇచ్చింది. ఆ స్వాతంత్రం ఇచ్చిన బంగ్లాదేశ్లో ఈరోజు కేవలం వాళ్ళు ఒక అంశాన్ని అడ్డు పెట్టుకొని కేవలం ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసి ఇలా మనం అందరి శాంతి కోరుకుంటున్నాం. ఖచ్చితంగా కూడా మనోళ్ళని టార్గెట్ చేసి మరి దాడి చేయడం అనేది చాలా అమానవీయం. కాబట్టి ఖచ్చితంగా కూడా దీన్ని మన హిందూ సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అందులో భాగంగా మొట్టమొదటిగా మన తాండూరులోనే కూడా అందరూ ఏకమై కూడా మనం ర్యాలీ తీయడం జరిగింది, వాళ్ళకి సంఘీభావం ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా భవిష్యత్తులో ఎక్కడా కూడా ఇప్పుడు హిందువులంతా కూడా ఏకమైనరు. ఖచ్చితంగా కూడా ఎవరిపైన ఏం చేసినా కూడా మనమంతా ఒకటే నిరూపించడానికే ఈ ర్యాలీ చూపిస్తే భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా కూడా మనము వాస్తవంగా మనం ధర్మం కోసం, అందరి మంచి కోసం, మనం సర్వేజన సుఖినోభవంతు మనం అంటాం, కానీ మన ప్రాణాలు పోతే మనం ఏం చేయాలి? అన్ని వ్యాపార సంఘాలు, ఇతరత్ర స్వచ్ఛంద సంస్థలు, వివిధ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా శుభసూచకం. ఏదైతే స్వామీజీ గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది, ఈ దేశంలో మైనార్టీలుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రభుత్వ ఫలాలన్నీ కూడా మనకంటే ముందుగా వాళ్ళందరూ కూడా అనుభవిస్తున్న తీరుని మనమందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత శాంతియుతంగా ఇన్ని రకాల ప్రభుత్వ వసతుల చేత సొంత కుటుంబ సభ్యుల్లాగా మనమందరం కూడా ఈరోజు మైనార్టీలని అన్ని రకాల వాళ్ళని, ముస్లింలను కానీ క్రిస్టియన్స్ కానీ మన కడుపులో పెట్టుకొని చూస్తున్నటువంటి పరిస్థితులు ఈ దేశంలో ఉన్నప్పటికీ కూడా మనం మైనార్టీగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఒకప్పుడు మన భూభాగమే అయినప్పుడు కూడా పాకిస్తాన్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, విచక్షణ లేకుండా అనేక రకాల అత్యాచారాలు చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కుహనా శక్తులు, ప్రధానంగా మనం గతంలో అనేక సార్లు చూసినాం,
ఓవైసీ నాయకుడు ఇక్కడ ఈయన కల్లబొల్లి మాటలు మాట్లాడుతూ అక్కడ హిందువులే ముస్లింలే రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో ఓ పిచ్చి కుక్క స్వైర వ్యవహారంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. పిచ్చికుక్క దాడిలో 3 చిన్నారులు, ఒక వికలాంగుడు, గృహిణి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో యాచారం మండల కేంద్రంలో సంచలనం సృష్టిస్తుంది. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇండియా నౌ, రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.